పంచాయతీరాజ్ వ్యవస్థపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పిటిషన్లు తీసుకుని పైకి పంపే వ్యవస్థలా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్ హౌస్గా పంచాయతీరాజ్ మారాలని ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ ప్రణాళికా లోపం, విజన్ లేని పాలన వల్లే గ్రామ పంచాయతీలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల నిధుల మళ్లింపు, గ్రామ సభల నిర్లక్ష్యం గ్రామీణ స్వపరిపాలన తీవ్రంగా దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నాకు ఏమాత్రం మన పాలనా పరంగా నాకు అనుభవం లేదు. అలాంటిది దాదాపు 2 లక్షల మంది ఉన్న ఈ పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఈ వ్యవస్థకి బాధ్యత తీసుకోవాలంటే చాలా సాహసంతో కూడుకుంది. ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా చేయగలిగామంటే దానికి చాలా మూలకారకులు వెంకటకృష్ణ గారు. నేను బాధ్యత తీసుకున్నప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అసలు నేనే ఆలోచించలేదు. ఎవరు అంటే నా సంకల్పం మంచి చేయాలి, ఇప్పుడు దాకా నెరవేరిని అన్నీ చేయాలి, ఇది నాకు చాలా కీలకంగా ఉండేది మనసులో. అలాంటి సమయంలో వెంకటకృష్ణ గారు ఒక 15 రోజులు లేటుగా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నారు. ఒకసారి లేట్గా వచ్చినప్పటికీ కూడా ఒక 2 నెలలు 3 నెలలు నాకు ఒక టీచర్ లాగా నాకు పాఠాలు తీసుకున్నారు. అలాగే ఆల్మోస్ట్ ఒక పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ యూనివర్సిటీకి వెళ్తే ఎలా ఉంటుందో నాకు అన్ని పాఠాలు తీసుకున్నారు. ఒక్కోసారి పాఠం కూడా ఎక్కువైపోతూ ఉంటాం, కానీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మిగతా పనులు కూడా చూసుకోవాలి కాబట్టి ఒకసారి ఆయన్ని కొంచెం మన్నించమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. కానీ